వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెనాలి చెంచుపేటలో దొంగ హల్చల్ చేశాడు. డొంక రోడ్డులోని 4 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డాడు. ఒక ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులు లేకపోవడంతో సెల్ ఫోన్ తీసుకొని పరారు కాగా, అదే కాలనీలో అపార్ట్మెంట్లో 2 ప్లాట్లలోకి చోరీకి యత్నించిన అందులో ఒకటి ఖాళీగా ఉండటం, మరొకటి స్టోర్ రూమ్గా ఉండటంతో దొంగకు ఏమీ దొరకలేదు. కాగా నిన్న సాయంత్రం జేఎంజే కాలేజీ ఎదురుగా కోపెల్ల రోడ్లో ఒక మహిళ వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి మెడలో ఉన్న 2 సవర్ల బంగారపు నాంతాడు లాక్కొని పరారయ్యాడు. ఇలా తెనాలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. 3 టౌన్ సిఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాల్లో దొంగను గుర్తించినట్లుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే దొంగను పట్టుకొస్తామని పోలీసులు చెప్తున్నట్లు తెలిసింది. రాత్రి మా ఇంట్లో దొంగ పడ్డాడు. రాత్రి ఎప్పుడు మేము డోర్ లాక్ చేసుకొని పడుకునే వాళ్ళం. అయితే రాత్రి ఎలాగో మర్చిపోయి డోర్ వేయలేదు. డోర్ వేయకపోతే ఆయన లోపలికి వచ్చి నా మెడని టచ్ చేసినప్పుడు బంగారం ఉందేమోనని అది లేకపోయేసరికి తల దగ్గరే ఛార్జింగ్ పెట్టున్న నా ఫోన్ తీసుకున్నాడు. తర్వాత కబోర్డ్ వైపుకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేశాడు. ఆ సౌండ్ కి నేను లేచాను. నన్ను చూసి ఆయన పరిగెత్తాడు. నేను దొంగ దొంగ అని అరిచాము. మా ఆయన వీధి చివరి వరకు ఆయన వెంటబడ్డాడు. అండ్ బండేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. అందరికి నమస్కారం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు రాబడినటువంటి సమాచారం మేరకు తెనాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చెంచుపేటలో ఈ ఏరియా డొంక రోడ్ అంటారు. డొంక రోడ్ లో రాత్రి ఒక దొంగ పట్టం, ఒక సెల్ ఫోన్ అఫెన్స్ చేసి సెల్ ఫోన్ థెఫ్ట్ చేసి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఆ హౌస్ లో ఇన్మేట్స్ ఉంటే వాళ్ళు నిద్రపోతా ఉంటేనే అంత ధైర్యం చేసి ఇంట్లోకి వచ్చి సెల్ ఫోన్ దొంగతనం చేసుకొని తీసుకుపోయి ఉన్నాడు. అదే విధంగా ఇంకొక 2 హౌసెస్ లో కూడా డోర్ ఓపెన్ చేసిన తర్వాత అవి స్టోర్ రూమ్స్ గా గుర్తించేసి, ఒకటి కంప్లీట్ గా ఖాళీ హౌస్, దాంట్లో ఎవరు లేరు, వస్తువులు కూడా లేవు. ఇంకొక హౌస్ లో అది స్టోర్ రూమ్ గా వాడుకుంటా ఉన్నారు కాబట్టి ఆ 2 కూడా చూసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. జనాలందరికీ తెలియజేస్తా ఉన్నాం, ఈ క్రిస్మస్ మాసం అదే విధంగా సంక్రాంతి మాసంలో సంక్రాంతి పండుగ అయిపోయిన దాకా కూడా జనరల్ గా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. నా అనుభవంతో చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి అన్నా కనీసం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూస్తే కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. ఇంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారు కానీ సీసీ కెమెరా ఏదో ఒక కార్నర్ లో కనిపిస్తా ఉంది. ఎవరైతే అఫెన్స్ చేశాడో అతని యొక్క బ్యాక్ పార్ట్ మాత్రం కనిపిస్తా ఉంది. ఆ ఏజ్ మనం డిటర్మినేట్ చేయడానికి అవకాశం ఉంది. అదే తప్ప కరెక్ట్ గా అక్యూజ్డ్ క్లియర్ గా కనపడే విధంగా సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ లేవు. వీలున్నంత వరకు కనీసం ఒక 10,000 పెట్టుకున్నా కూడా 2 కెమెరాలు పెట్టుకోవచ్చు. ఒక 20,000 పెట్టుకుంటే 4 కెమెరాలు పెట్టుకోవచ్చు. కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్లు కట్టిస్తా ఉన్నారు కానీ 20,000 పెట్టి 4 కార్నర్స్ కవర్ చేసే విధంగా క్యాంప్స్ పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అఫెన్స్ చేసిన తర్వాత లక్షల రూపాయలు దొంగతనాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటది. ఇది లక్కీలీ ఒక సెల్ ఫోన్ మాత్రమే పోయింది. ఇంట్లోకి కూడా వచ్చి నేరం చేస్తా ఉన్నాడంటే ఒకవేళ రివోల్ట్ చేసి ప్రాణ ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం, తప్పనిసరిగా మీ ఇంటికి ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక 2 కెమెరాలు పెట్టుకుంటే ఏ నేరస్తుడు కూడా మీ ఇంట్లో రావడానికి సాహసం చేయడు. ముఖ్యంగా వెరీ పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్మస్ పండుగ ముందు రోజులు ఒక 10 రోజులు, ఆ తర్వాత కంటిన్యూషన్ గా సంక్రాంతి పండుగ అయిపోయిన దాకా కూడా దొంగతనం కోసం దొంగలు తిరుగుతూనే ఉంటారు. అది చైన్ స్నాచింగ్ కానీ అదే విధంగా హౌస్ బర్గ్లరీ కానీ జరిగేటువంటి ప్రమాదాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కోసారి ప్రాణం కూడా తీసేసి దొంగతనాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటది. కాబట్టి జనాలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, వీలున్నంత వరకు సీసీ క్యామ్స్ కి పెట్టించుకోండి.
వాకింగ్ పోయేటప్పుడు మార్నింగ్ వాక్ అయినా ఈవినింగ్ వాక్ అయినా మీ గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించకుండా వాకింగ్ కి వెళ్ళండి. వీలుంటే రోల్డ్ గోల్డ్ వేసుకొని వెళ్తే బెటర్ అనేది సజెస్ట్ చేస్తా ఉన్నాను. సో చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ నెల రోజుల పాటు. మీ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పద పరిస్థితిలో జనాలు సంచరిస్తా ఉంటే దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. ఇది రాత్రి 2 o'clock జరిగిందని చెప్తా ఉన్నారు. మాకు ఇప్పుడు సమాచారం వచ్చింది. రాత్రి మా వెహికల్ 2 times కూడా తిరిగిందని మన వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా 24 hours అందుబాటులో ఉంటాం. మా సర్వీసెస్ తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల రోజుల పాటు అలర్ట్ గా ఉండండి. ఊర్లకు పోయేటప్పుడు, సంక్రాంతి సెలవులని, క్రిస్మస్ సెలవులని ఊర్లకు పోయేటప్పుడు మీ హౌసెస్ తప్పనిసరిగా లాక్ చేసేటప్పుడు మీ బయట గేట్ కి లాక్ చేసి మేము ఇంట్లో లేము అనేటువంటి ఇండికేషన్ అఫెండర్ కి ఇవ్వద్దని తెలియజేస్తా ఉన్నాం. మీరు హౌస్ అంతా లాక్ చేసుకుంటారు, లోన లైట్లు ఆర్పేస్తారు, బయట మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ కి లాక్ చేస్తాడు. అఫెండర్ పోతా ఏం చూస్తాడంటే ఈ హౌస్ కి బయట లాక్ చేసి ఉంది కాబట్టి నైట్ కో రేపు నైట్ వచ్చి అఫెండ్ చేద్దాం అనేటువంటి ఇండికేషన్ మనమే ఇస్తున్నాం. కాబట్టి హౌస్ మొత్తం లాక్ చేసుకుని పోతారు. కాబట్టి బయట కట్టన్ వరకు వేసేసి వెళ్ళిపోతే బెటర్. బయట మెయిన్ గేట్ కానీ లాక్ చేశారంటే ఇట్స్ అన్ ఇండికేషన్ టు ద అక్యూజ్డ్, అఫెండ్ చేసుకోవచ్చు అని. సో అది జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.